దుమారం ఉరుములు మెరుపుల గర్జనలతో కురిసిన అకాల వర్షాలు తెలంగాణలో బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాలు ఈదురుగాలులతో భారీ నష్టం వాటిల్లింది. వడగండ్ల వానతో రైతులకు కడగండ్లే మిగిలాయి. తెలంగాణలో పలు చోట్ల కురిసిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరి నేలకొరగ్గా మామిడి రాలిపోయింది. పిడుగుపాటుకు గురై ముగ్గురు చనిపోయారు. మామూలుగా అన్నది హైదరాబాద్లో కురిసిన వర్షానికి నగరం తడిచి ముద్దయింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, లక్డీకపూల్, గాంధీనగర్, జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమం మెయిన్ రోడ్ వర్షంతో నిండి కాలువను తలపిస్తుంది. పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాలో వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటపాటు కురిసిన భారీ వర్షానికి యాదగిరిగుట్ట, భువనగిరి, ఖమ్మం, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలాల్లో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భువనగిరి, ఖమ్మం, నేలకొండపల్లి, హుస్నాబాద్, కల్వచర్ల కొనుగోలు కేంద్రాల్లో 30,000 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. పలుచోట్ల భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, మూటకొండూరు, ఆలేరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మామిడి నేల రాలింది. వడగండ్ల ప్రభావంతో వరి పంట తీవ్రంగా నష్టపోయింది. గింజలన్నీ రాలిపోవడంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అకాల వర్షాలు తెలంగాణలో బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్ని అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాలు, ఈదురుగాలులతో భారీ నష్టం వాటిల్లింది. వడగండ్ల వానతో రైతులకు కడగండ్లు మిగిలాయి. తెలంగాణలో పలుచోట్ల కురిసిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పెనుగాలులు, వడగళ్లు, అకాల వర్షానికి అపార నష్టం జరిగింది. భారీ గాలులకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పిడుగుపాటుకు పశువులు చనిపోయాయి. సిరిపురంలో మహేందర్ రెడ్డి అనే యువకుడు పిడుగుపాటుకు చనిపోయాడు. కోదాడలో సుబ్బారావు, వరంగల్ జిల్లాలో ఫకీర్ అనే రైతు కూడా పిడుగుపాటు కారణంగా ప్రాణాలు విడిచారు. ఐనువోలు మండలం ఒంటిమామిడిపల్లిలో 45 గొర్రెలు చనిపోయాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పిడుగుపాటుకు పశువులు చనిపోయాయి. అటు గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచికలు గ్రామ సమీపంలో 6 రైతులు పిడుగుపాటుకు గురయ్యారు. మిషన్ ద్వారా వరి కోస్తున్న సమయంలో పిడుగుపడింది. మిషన్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వడగండ్ల వాన రైతన్నలకు కన్నీరు మిగిల్చింది.
రానున్న 3 రోజుల్లో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. నేడో రేపో చేతికి రావాల్సిన పంట కళ్ల ముందే ఊడ్చుకుపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. హుస్నాబాద్ డివిజన్లో 1972 ఎకరాల్లో మామిడి తోటలు, 2500 ఎకరాల్లో వరి పంట, 100 ఎకరాల్లో కూరగాయల తోటలు వడగండ్లకు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. పలు గ్రామాల్లో మామిడి తోటలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. పెనుగాలులకు కొన్ని గ్రామాల్లోని ఇంటి పైకప్పులు లేచిపోయి తీవ్ర నష్టం జరిగింది. పందిళ్లలో పవనసుత రైస్ మిల్, బాయిలర్ మిల్లు కూలిపోయింది. పిడుగుపాటుకు గోవర్ధనగిరిలో మహేందర్ రెడ్డి అనే రైతు మృతి చెందాడు. పాడి పశువులు మృతి చెందాయి. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కుప్పలు నిన్న రాత్రి కురిసిన వర్షానికి తడిచి ముద్దయ్యాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఐనవోలు మండలం వెంకటపురం గ్రామంలో పిడుగుపాటుకు నీలం సలీం యాదవ్ మృతి చెందాడు. ఒంటిమామిడిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి చెందాయి. రాత్రి వర్షానికి గాడుపులకు ఆ మామిడికాయలన్నీ రాలిపోయినాయి. రాళ్ళు పడి వడ్లన్నీ రాలి రైతు బాగా నష్టపోయాడు. 4 ఎకరాల పంట నష్టం ఉన్నది. ఒక కిత్తు చేతికి వచ్చేటట్లేదు. ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందించేది ఉంటే దయచేసి అందించవలసింది.